సోమవారం సూర్యాపేటలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ ఆడిటోరియంలో జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాలలో ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత పాల్గొని స్వామి వివేకానంద ఫోటోకి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. సోమవారం సూర్యాపేటలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ ఆడిటోరియంలో జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాలలో ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత పాల్గొని స్వామి వివేకానంద ఫోటోకి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ యువతకి ఆదర్శంగా ఉండే స్వామి వివేకానందుని, భగత్ సింగ్లను స్మరించుకుంటూ వారి ఆలోచనలను యువత అనుసరించాలని అన్నారు. దేశంలో నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నాయని, యువత వాటిపై ప్రజల్లోకి వెళ్ళి సందేహాలు తొలగించాలని, 35 సంవత్సరాలు వచ్చేసరికి కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి 15-20 సంవత్సరాల వయసు నుండే యువత సక్రమంగా ఆలోచించి జీవితంలో ఎదగాలని, సోషల్ మీడియా లాంటి వాటిని దూరంగా ఉండాలని ఈ సందర్భంగా అన్నారు. ఇష్టంగా చేస్తే ఎంత కఠినమైన పని కూడా కష్టం అనిపించదు అని, గొప్పవారి చరిత్రలు తెలుసుకొని వారు ఎలా ఎదిగారో యువత కూడా వారి మార్గంలో నడుచుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అదనపు కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన మరియు క్రీడా అధికారి జి రామచంద్రరావు, శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ డాక్టర్ వెంకటేష్, అధ్యాపకులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.